విశాఖ గంగవరం పోర్టులో రోజు మాదిరిగానే కార్మికులంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. పొద్దుపోవడంతో కాస్త చీకటి పడింది. ఓ కార్మికుడు పని చేసుకుంటున్న సమయంలో ఆ ప్రాంతంలోకి సడన్ గా కొండ చిలువ వచ్చింది. దాన్ని చూసిన అతడు గట్టిగా కేకలు వేస్తూ భయంతో పరుగులు తీశాడు. కంగారు పడ్డ తోటి కార్మికులు కొండ చిలువను చూసినట్లు చెప్పారు. వారంతా అక్కడికి వెళ్లడంతో అది నిదానంగా వెళ్తుంది. అప్పటికే ఏదో ఆహారం పొట్ట నిండా తినడంతో మెల్లిగా కదులుతుంది. కొండ చిలువ ఉండడంతో దాన్ని పట్టుకునేందుకు ఎవరూ సాహసం చేయలేకపోయారు. దీంతో స్నేక్ క్యాచర్ కిరణ్కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అతను చాకచక్యంగా దాన్ని పట్టుకున్నాడు. అనంతరం అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టాడు. దీంతో గంగవరం పోర్టు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తోక పండ ఉంటుంది అందరూ రెండుతాలు అంటారు. రెండుతాలు కాదు ఫోటో తీద్దాం. ఇంకోటి ఇందులో శాండ్ బాగ్ ఉంది. ఇది విశాఖపట్నం కచ్చరపాలెం అరుంధతి నగర్లోని ఒక స్నేహితుడు పాము పడిందని ఫోన్ చేశారు. పట్టణానికి వచ్చేది ఇది. దీన్ని రెండు తరాల పాము అంటారు. ఇది శాండ్ బాగ్. ఇది ఈ వర్షాలు పైనుంచి వచ్చి రావాలి పడినట్టు ఉంది.